నమస్తే, వెల్కమ్ టు ఏకే న్యూస్ కు స్వాగతం. నేను వరుణ్. ఇక డీటెయిల్ చూస్తే పెద్దపల్లి జిల్లా మందనపట్నంలో వ్యవసాయ మార్కెట్ను బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రపాట్ల సునీల్ రెడ్డి గారు సందర్శించి రైతుల సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు. ఇక అనంతరం వారు మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న వడ్లను ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని, పంట చేతికి వచ్చిన సమయంలో అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇక రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వలన వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఉన్న వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని, గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని ప్రకారం రైతులకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వాలి, వడ్లకిచ్చే ధరను గ్రేడ్ సిస్టమ్ లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకి తీవ్ర ఇబ్బంది జరుగుతుంది. ముఖ్యంగా పంట చేతికొచ్చి వడ్లు కళ్ళల్లో పొంటి వర్షాలు ఎవరికి చాలా నానడం జరిగింది. మరి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా చాలామంది రైతులు హార్వెస్టింగ్ కంప్లీట్ కాక మరి రేపో ఎల్లుండో ఆ పంట కూడా వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈ వాతావరణాన్ని నమ్మే పరిస్థితి లేదు. 3-4 రోజులు కూడా మళ్ళీ వర్ష సూచన ఉన్నది, సైక్లోన్స్ తర్వాత భారీ వర్ష సూచన ఉంది. కాబట్టి మరి ఇక్కడున్న అధికారులకి, గవర్నమెంట్కి మేము చెప్పేది ఏంటంటే, ఇది ఒక యుద్ధ ప్రాతిపదిక లెక్క తీసుకొని ఎక్కడైతే రైతులు కళాల పోటీ వడ్లు పోసిండో ఇమ్మీడియట్గా తక్షణమే కళాలన్నీ కూడా హై ప్రయారిటీతోని వాళ్ళ కళాలన్నిటి కూడా ఈ 1-2 డేస్లోనే మొత్తం టోటల్గా కంప్లీట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ 2-3 డేస్ అవుతే వర్షాలు వస్తాయి, మళ్ళీ ఎక్కడొక్కడ రైతుకి నష్టం జరిగే ఇబ్బంది ఉంది. కాబట్టి వెంటనే ఈ ఐకేపీ సెంటర్లు ఎక్కడ ఉంటే అక్కడ టోటల్గా ఎక్స్ట్రా లారీలు పెట్టైనా పర్లేదు, అది టోటల్గా తరలించి గోడౌన్లకు తరలిస్తేనే రైతులు సేఫ్ అవుతారు. దాంతోపాటు మరి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది రైతులకి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే అది అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం, వీళ్ళకి ఇచ్చే రేటు ఈ గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి అని ఇవన్నీ గ్రేడ్లు పెట్టి రైతులకు కొట్టకుండా మరి అందరికీ కూడా వాళ్ళకి